ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తమ్మ రుచులు 123. నేను మీ మాధవిని. ఈ రోజు అయితే చూసారు, వేడి వేడి అన్నంలో కోడిగుడ్డు అట్టు ఇగురు. అది ఎట్లంటే మాత్రం టమాటా వేసి ఇగురు సూపర్ గ్రేవీతో సహా ఉంది. చూసారు, ఒక్క ముద్ద తినగానే కలుపుతూ ఉంటేనే నోరు ఊరిపోయేటట్టుంది. ఇక ఒక ముద్ద తింటే వావ్ అనిపించేలా ఉంది అసలుకి. ఇక ఎట్లా ప్రిపేర్ చేయాలో చూద్దామా. ఇక ముందుగా బౌల్ తీసుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా సాల్టు, కొద్దిగా మిరియాల పొడి, కొద్దిగా మసాలా, కొద్దిగా కారం వేసుకోవాలి. ఇక వీటిని మొత్తాన్ని కూడా వేసుకొని మనం ఆల్రెడీ కోడిగుడ్లను అయితే మాత్రం పగలగొట్టుకొని వేసుకోవాలి. నేనైతే మాత్రం 4 కోడిగుడ్లు అయితే వేస్తున్నాను. 4 కోడిగుడ్లు వేసి బాగా గిలకరించాలి. ఇక సొన మొత్తం కలిసిపోయే వరకు ఉప్పు కారం అన్నీ కూడా కలవాలి. కలిసే వరకు కూడా బాగా గిలకరించుకోవాలి. ఇక బాగా గిలకరించుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇక ఆల్రెడీ గిన్నెలో అయితే ఉన్నాయి సార్, ముందుగా దాకబెట్టుకొని నీళ్లు పోసుకొని ఆ నీళ్ళల్లో ఈ గిన్నెని దింపేసేయాలి. ఇక పెట్టేసి గిన్నె మీద ఒక మూత పెట్టాలి. మళ్ళీ నీళ్లు ఆవిరికైతే ఉడకాలి కదా, మళ్ళీ పైన ఇంకో మూత పెట్టి హై ఫ్లేమ్లో పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం. ఇక పొయ్యి మీద కళాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. నూనె బాగా కాకొచ్చినాక ఈ ఉల్లిపాయలు మొత్తాన్ని కూడా ఆ నూనెలో వేసేయాలి. వేసేసి బాగా వేపుకోవాలి. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలోపు కొద్దిగా టమాటాలు అయితే 2 టమాటాలు అయితే మాత్రం చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వీటిని మొత్తాన్ని కూడా బాగా వేగినాక మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టి పేస్ట్లా చేసుకోవాలి. ఇక గుడ్డు అట్టు చూసారా, రెడీ అయిపోయింది. వావ్ అనిపించాలి. ఎంత సూపర్ అయితే, చూడడానికి సూపర్ ఉంది, తింటే మాత్రం ఇంకా సూపర్ అయితే ఉంది అట్టు. ఇక అసలుకి సూపర్లో సూపర్ అనమాట. ఇక చూసారా, సూపర్, నీసు వాసన అంటూ ఉండదు, సూపర్ ఉంది. ఇక అయితే మాత్రం పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఈ గుడ్డు ముక్కలను మొత్తాన్ని కూడా బాగా వేపుకోవాలి. ఇక ఆల్రెడీ మనం ఆల్రెడీ పేస్ట్ పట్టిన ఉల్లిపాయ టమాటా ఉంది సార్, అవి కూడా మాత్రం ఈ గుడ్లలో అయితే ముక్కల్లో అయితే వేసుకోవాలి. ఇక వేసుకొని వీటిని మొత్తాన్ని బాగా కలపాలి. కొద్దిగా ఉప్పు, కారం, పసుపు మళ్ళీ వేసుకోవాలి. ఎందుకంటే మనం ఇందాకైతే వేసింది సరిపోదు, మళ్ళీ ఉల్లిపాయల్లో కదా మొత్తం మళ్ళీ వేసుకోవాలి. వేసుకొని వీటిని మొత్తాన్ని బాగా కలపాలి. ఒక 5 నిమిషాలు మగ్గేసరికి కోడిగుడ్డు అట్టు ఇగురు అయితే మాత్రం సూపర్ అయితే ఉంటుంది. అసలు చూసారా ఎంత బాగుందో, అంత ఫ్రైలా కాకుండా అంత ఇగురులా కాకుండా అయితే ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.